ఈరోజు ఎలా ఉంది మేడం? పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. నెల్లూరు జిల్లాలో ఏదైతే లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది, అలాగే లిక్కర్ మాఫియా, లిక్కర్ గురించి కూడా పెద్ద స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వీటిపైన మీ అధిష్టానం బీజేపీ స్టాండ్ ఏంటి మేడం? ఇప్పుడు ఏదైనా కూడా సరైన మార్గంలో వెళ్ళాలనే బీజేపీ ఆదేశిస్తుంది. ఒక లిక్కర్ విషయంలో అయినా సరే, దేని విషయంలో అయినా వాళ్ళకి పూర్తి క్లారిటీ ఉంది. మాకు పనికి మాలిన పనుల్లోకి అయితే బీజేపీ పార్టీ వెళ్ళదు. అంటే వ్యవస్థ పూర్తిగా, పోలీస్ వ్యవస్థ పూర్తిగా పక్కదారి పట్టిందంటారా? ఓ రకంగా నిర్వీర్యమైంది పోలీస్ వ్యవస్థ. పోలీసు. ఇది మేడం, ఈ మధ్య కాలంలో ఏదైతే కల్తీ మద్యం విషయంలో కొంత పెద్ద స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. దాని మీద మీరు ఏమంటారు మేడం? అంటే అవి రకరకాల పార్టీలు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వాటిని ఒకళ్ళనొకళ్ళు ఇచ్చేసుకుంటూ ఉన్నారు. కానీ మద్యం అసలు ఎంటర్ చేయడమే ఫస్ట్ తప్పు. దానిలో కల్తీ మద్యమా ఇంకొక మద్యమా అనేది కాదు. ఈ మద్యాన్ని వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఏ నాయకుడైనా కూడా అది సబబు కాదు. హాయ్, నా పేరు రమణారెడ్డి. ఈరోజు స్టార్ నుంచి ఒక ప్రత్యేక అతిథిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. బీజేపీలో చాలా సీనియర్ మహిళా నాయకురాలు కందికట్ల రాజేశ్వరమ్మ మనతో ఉన్నారు. బీజేపీ పార్టీలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, ఎలాంటి పదవులు మహిళలకు ఇస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ గురించి ఈరోజు మనం ఒక విశ్లేషణ చేయాలనుకున్నాం. ఈరోజు మేడం గారు మాకు ఈరోజు అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినారు. సంతోషంగా మేడం అడిగి అనేక విషయాలు, పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఏపీలో బీజేపీ పార్టీ ఏ విధంగా బలపడుతుంది లేకపోతే వీక్ అవుతుంది అనేది మీద కూడా పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, రాష్ట్ర స్థాయిలో కావచ్చు బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది, ఇవన్నీ మనం విశ్లేషించుకునే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తారా? నమస్తే అండి రమణారెడ్డి గారు. నా పేరు రాజేశ్వరి కందికట్ల. మా భర్త అంజనీ కుమార్ గారు డాక్టరు, కార్డియాలజిస్టు. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి అమెరికాలో ఉంటుంది, ఒక అమ్మాయి ఇక్కడ. బీజేపీ పార్టీలో మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు మేడం? నేను 10 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. ఏంటి మేడం, బీజేపీలో మహిళలకు ప్రాధాన్యత తగ్గిందని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్న పరిస్థితి ఈరోజు. దానికి ఉదాహరణ మీరే కావచ్చు కదా. ఏంది అసలు పార్టీలో ఏం జరుగుతుంది? ఎందుకండి, నేను బాగానే ఉన్నాను. మీరు చూడండి, ఢిల్లీలో ముఖ్యమంత్రి మహిళే. తర్వాత మన ముర్ము గారు, నిర్మలా సీతారామన్ గారు, వీళ్ళందరినీ మహిళలనే కదా, మహిళలనే ముందు పెట్టి మా మోడీ గారు నడిపిస్తున్నారండి. ఈరోజు ఎంతమంది బీజేపీలో మహిళలు ఉన్నారు మేడం? మహిళలు అధిక సంఖ్యలోనే వస్తున్నారు, బాగా ఆకర్షితులు అవుతున్నారు కూడా. ఈరోజు బీజేపీలోకి రావడానికి మహిళలందరూ కూడా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడున్న సెక్యూరిటీ చక్కగా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. కానీ కొంతకాలంగా ఉదాహరణ మిమ్మల్ని అడుగుతున్నారు. ఆ మేడం చాలా కష్టపడి పనిచేస్తుంది, పార్టీలో మంచి పేరున్న మహిళ. దాదాపు 10 సంవత్సరాల నుంచి పార్టీలో సిన్సియర్గా బీజేపీ పార్టీ కోసం పనిచేస్తుంది. ఇంతవరకు పదవి రావట్లేదు అనేది వస్తున్న విమర్శలు. ఇది వాస్తవం కాదా? కాదండి. ఎందుకంటే నేను రాగానే నన్ను సురేందర్ రెడ్డి గారు మరియు ఎండ్ల రాఘవేంద్ర గారు కలిపి నన్ను పార్టీలోకి తీసుకురావడం జరిగింది. అంతకు మునిపే ఒక 2000 సంవత్సరంలోనే నాకు లక్ష్మణ్ గారు వచ్చి మా ఇంటికి వచ్చి పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించడం కూడా జరిగింది. అప్పట్లో నా పిల్లలు చిన్నవాళ్ళు కనుక నేను పిల్లల్ని, సంసారాన్ని కొంచెం చక్కదిద్దుకునే బాధ్యత నా మీద ఉంది కాబట్టి అప్పట్లో రాలేకపోయాను. కానీ ఇప్పుడు తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఇయరే నాకు మహిళా మోర్చాలో ఇవ్వడం జరిగింది. తర్వాత మహిళా అధ్యక్షురాలుగా కూడా నాకు వెంటనే ప్రమోషన్ వచ్చింది. నెక్స్ట్ అది అవగానే మళ్ళీ నాకు రాష్ట్రంలో బీజేపీలో కార్యదర్శిగా అవకాశం ఇచ్చారు. మేడం, ఈరోజు గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి ఎదిగినటువంటి వెంకయ్య నాయుడు గారు ఒకరే ఏపీ నుంచి ఎదిగిన, ఆ స్థాయికి వెళ్ళిన వ్యక్తి. ఈరోజు ఏపీలో పరిస్థితి, ఆ స్థాయికి పోయిన వ్యక్తులు ఎవరు కనపడడంలా. అసలు పార్టీలో ఏం జరుగుతుంది? అంతర్గత విభేదాలు ఎక్కువైనాయని చెప్తున్నారు, మీరేం చెప్తారు? మాకైతే ఎటువంటి విభేదాలు లేవండి. అందరం చక్కగా కలిసి వర్క్ చేసుకుంటాం. తర్వాత అటువంటి నాయకత్వం లేదు అని మీరు అంటున్నారు. కానీ ఈరోజు
ప్రతి కార్యకర్త ఒక నాయకుడి కింద, ఒక సైనికుడిలాగా ఒక నాయకుడి కింద వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అది అంచెలంచెలుగా వెళ్తూ వస్తుందన్నమాట. ఒక నాయకుడిగా తయారవ్వాలంటే ఆ పరిస్థితులు కూడా కరెక్ట్గా అనుకూలించాలి. సో కాబట్టి ఇప్పుడు అనేక మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో నాయకత్వం బాగానే పెంపొందిస్తుంది. మేడం, ఈరోజు ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి పార్టీలో. కర్ణాట ఆంజనేయ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సురేందర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వంశీధర్ రెడ్డి కావచ్చు, ఇంకా సురేందర్ రెడ్డి గారు, మొత్తం నలుగురు రెడ్లు బీజేపీని శాసిస్తున్నారు. మిగతా బీసీ వర్గం కావచ్చు, ఎస్సీ ఎస్టీ వర్గాలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఉన్నతమైన పదవులు రావట్లేదు అనేది మిగతా వర్గాల నుంచి వస్తున్న వాదన. దానికి మీరు ఏమంటారు? అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే ఎవరు వర్క్ను బట్టి వాళ్ళు ముందుకు ప్రమోట్ అవడం జరుగుతూ ఉంటుంది. మనం చేసే వర్క్ను బట్టి, మనం ఇచ్చే టైంను బట్టి మనం పార్టీలో ముందుకెళ్తూ వస్తాము. ఈరోజు ఏంటంటే కేంద్రంలో ఒక బీసీ నాయకుడు మన ప్రధానమంత్రిగా ఉన్నందుకు అందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే బీజేపీలో అలాంటి ఏం ఉండదు. ఒకే సామాజిక వర్గం నుంచి తీసుకువచ్చేదంటూ ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు అనేకులు దాన్ని పరిశోధన చేసి వాళ్ళకి ఏ పని అయితే చేయగలరో ఆ పనిని అప్పచెప్తూ ఉంటారు. అలాంటి విభేదాలు అయితే మా పార్టీలో ఏం లేవు. అంటే ఈరోజు మనకి స్థాయికి కొంతమంది కార్యకర్తలు ఒక సమస్యని దృష్టికి తీసుకురమ్మని చెప్పారు. చెప్పండి. సపోజ్ ఒక కార్యకర్త ఏదైనా సురేందర్ రెడ్డి గారి దగ్గరికి పోతే, మళ్ళీ కర్ణాట ఆంజనేయ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆ సమస్య చేయరు. వీళ్ళకి వాళ్ళే కొంత వ్యక్తిగతంగా లోపల దూషించుకునే పరిస్థితి. అందువల్ల మాకు పన్నులు కావట్లేదు, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళు అడిగే విషయాన్ని బట్టి కొన్ని చేయగలిగే ఉంటాయి, కొన్ని చేయలేనివి ఉంటాయి. కాబట్టి కార్యకర్త అడిగినప్పుడు డెఫినెట్గా చేయడానికే ఏ నాయకుడైనా కూడా ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడి పైన ఏదైతే వంశీధర్ రెడ్డి ఉన్నారో ఆయన మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఏదైనా ఇసుక మాఫియా కావచ్చు, మట్టి కావచ్చు, రకరకాల రేషన్ బియ్యం కావచ్చు, వీటి మీద పూర్తి స్థాయిలో జరుగుతున్నా కూడా నోరు మెదపని పరిస్థితి జిల్లా అధ్యక్షుడి పరిస్థితి. దీనిపైన పలు దగ్గర కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఇతర సంఘాల నుంచి కావచ్చు, పూర్తిగా వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు ఇంత జరుగుతున్నా కూడా గమ్ముగా అయిపోయారు అనేది కూడా ఒక వస్తున్న వాదన. మీరు ఏమంటారు? పార్టీ ఆదేశానుసారమే ఏ నాయకుడైనా ఇక్కడ నోరు విప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ ఆదేశాలు ముఖ్యం. బీజేపీ పార్టీ ఒక సైద్ధాంతికంతో వచ్చినటువంటి పార్టీ కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం అనేది పార్టీలో జరగదండి. దాదాపు 15 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏపీలో బీజేపీ బలపడకపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఎందుకు వీళ్ళు మిగతా పార్టీలతో ఎక్కువ సంబంధాలు పెట్టుకొని బీజేపీని వీక్ చేస్తున్నారు అనేది కొంత ఆరోపణలు వస్తున్నాయి మేడం. మీరే అంటున్నారు కదండి ఆరోపణలుగానే ఉంటాయి. ఎలా చేసినప్పటికీ కూడా అది ఆరోపణ కిందే మీరే చెప్తున్నారు కాబట్టి అది ఆరోపణలే. ఓకే మేడం, ఇప్పుడు బీజేపీలో మహిళలు కావచ్చు, లేకపోతే వచ్చే కొత్త వారికి ఒక ఆదర్శంగా నిలవాలంటే ఒక మహిళలకు ఏదైనా మనం బీజేపీలో ఒక ప్రాధాన్యత ఇవ్వాలా? అది ఏ విధంగా ఇస్తే బాగుంటుందని మిగతా కొత్త వచ్చేవారు కానీ, లేకపోతే మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు బీజేపీలోకి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మహిళలకు ఇంకా అధిక ప్రాధాన్యత ఉంటుంది. మొట్టమొదటిగా మన నరేంద్ర మోడీ గారే 33% ఇచ్చి మహిళా సాధికారత కోసం ఆయన చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఈరోజు బీజేపీలో చేరినట్లయితే ఆ మహిళ ఒక మహిళ ఎలా చక్కబెడుతుందో పార్టీలో కూడా ఆ విధంగా వచ్చి మహిళలు దీన్ని మనం మంచి మార్గంలోకి తీసుకెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. అత్యధికమైన మహిళలు రావాలని నేను కూడా మహిళా మోర్చాలో పనిచేసినప్పుడు ఎక్కువ మహిళలందరినీ కూడా ఆకర్షించడం జరిగింది. వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి ఆ పార్టీలకు అతీతంగా కూడా నాకు వచ్చి మద్దతు ఇచ్చేవాళ్ళు. అందుకు నిజంగా వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు.
మేడం దాదాపు మేము 100 మంది శాంపిల్స్ ప్రజల నుంచి సేకరించాము. రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ పార్టీకి ఎవరు, ఆయన పేరు కూడా మాకు తెలియదనే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఏంటి ఇది దుస్థితి కారణం ఏంటి? అంటే కొత్తగా వచ్చారండి, ఆయనే పాతవారే, తెలియకపోవడం అనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన ఈ మధ్య సారథ్యం అనే ఒక నేపథ్యంలో మొత్తం అన్ని జిల్లాలు కూడా పర్యటించడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఆయనకి ఈ సారథ్యం దీంతో అత్యధికంగా ప్రజలు వచ్చి వారి వారి సమస్యల్ని వారి వారి బాధలన్నీ చెప్పుకోవడం కూడా జరిగింది. ఆయా జిల్లాల్ని ఎలా డెవలప్ చేయాలో కూడా ఆ విద్యార్థికులైతేమి మిగతా ఎవరైతే అందరూ వచ్చి కూడా ఆయన అడగడం జరిగింది. కాబట్టి వారి సారథ్యంలో బీజేపీ పార్టీ ఇంకా ముందుకే పోతుందని మేము అనుకుంటున్నాం. మేడం, ఇంతకుముందు మోడీ గారు వచ్చినప్పుడు సోము వీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మోడీ గారు అసలు మీరు ఎవరు, మీ పేరెంట్ అని అడిగారు. అది ఒక రకంగా అది రాష్ట్ర అధ్యక్షుడికి అవమానం కాదా? కాదండి, ఎందుకంటే మామూలుగా నేను కూడా మోడీ గారిని కలవడం జరిగింది, అవకాశం వచ్చింది. మామూలుగా పేరు అడగడం అనేది, ఇప్పుడు మీరు వచ్చారండి రమణారెడ్డి గారు, మిమ్మల్ని ఏమన్నా నేను నమస్కారం అండి రమణారెడ్డి గారు అన్నాను. అదేవిధంగా మోడీ గారు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేస్తూ పేరు హిందీలో అడగడం ప్రతి ఒక్కరికి పరిపాటిగా, నన్ను కూడా పేరే అడిగారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుల్ని అడిగారనేది ఇది ఎంతవరకు కరెక్టో కూడా నాకు అర్థం కాదండి. ఎవరినైనా ముందు పరిచయంలో పేరేంటి అని అడుగుతారు. అది మీకు ఎవరు చెప్పారో కానీ సోము వీర్రాజు గారిని పేరేమిటి అని ఏం లేదు. ఆయనకి చాలా సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కదండి. మేడం, ఒక మహిళగా ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్ పరిస్థితి చూస్తే ఏదైనా కేసులు వచ్చినా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏంటి ఇంత దారుణమైన వ్యవస్థ? మీరు బీజేపీలో ఒక సీనియర్ మహిళగా ఉన్నారు. అధికార పార్టీ కేంద్రంలో బీజేపీ ఉంది. ఇక్కడ ఎవరైనా సమస్యల కోసం పోతే మహిళలు, మీరు కూడా చాలా కేసుల్లో అక్కడ వెళ్ళి కలిసినట్టు ఈ మధ్య మేము కూడా చూసినట్టు ఉన్నాం. ఏంది అసలు పట్టించుకోకుండా ఇంత దారుణమైన పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉంది? ఏం జరుగుతుంది అసలు చెప్తారు ఏమన్నా? పూర్తిగా పోలీస్ వ్యవస్థ అయితే నిర్వీర్యమైంది. అది ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. అలాగే రెవెన్యూ వ్యవస్థ అయితేమి, పోలీస్ వ్యవస్థ అయితేమి, అసలు సామాన్యుల జోలికి వచ్చినట్లయితే ఎవరికైనా కూడా కష్టమే. అది సామాన్యులకి న్యాయం జరగడం లేదనేది ప్రజల్లో బాగా నాటుకొని ఉంది. కాబట్టి ఇది నేను ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నాను. ఈ పోలీసు వ్యవస్థని కొంచెం సరిగా ఉండేలాగా చూడాలని వారికి మనవి చేస్తున్నాను. ఇది కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీలు ఏకంగా ఉన్నాయి. ఇది ఒక రకంగా పార్టీకి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే అంశం కదా బీజేపీ పార్టీకి? అంటే చెడ్డ పేరు అంటే అండి, ఇప్పుడు వ్యవస్థలు నిర్వీర్యమైనప్పుడు కొంత టైం పడుతుంది. వాటిని మనమంతా స్ట్రీమ్లైన్ చేయడానికి కొంత టైం అయితే తీసుకుంటుంది. ఆ టైం తీసుకోవడంలో అన్నీ ఒకదాని వెంబడి ఒకటి చేసుకుంటూ వెళ్ళడం అనేది పరిపాటే. మీరు అన్నట్టు రమణారెడ్డి గారు, పోలీస్ వ్యవస్థ అయితే పూర్తిగా నిర్వీర్యం అయి ఉంది. అది తప్పకుండా వారు దృష్టి పెట్టి తప్పకుండా సరిచేస్తారని నేను అనుకుంటున్నాను. హోమ్ మినిస్టర్ ఒక మహిళ ఉంది, ఎందుకు దీని మీద దృష్టి పెట్టడం లేదు? మహిళలకి చాలామంది అక్కడ ఏదైనా సమాన గ్రీవెన్స్ అంటున్నారు. గ్రీవెన్స్లో చాలామంది ఇప్పుడు వచ్చిన ఎస్పీ గారు కూడా మహిళనే. ఇంతకుముందు అంత కృష్ణకాంత్ గారు ఉన్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా మహిళా సమస్యలు స్టేషన్కి వస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి. లా అండ్ ఆర్డర్ మీరే చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్యూరు. ఏంటి అసలు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే మీరు హోమ్ మినిస్టర్కి మీరు చెప్పదలుచుకున్న అంశం ఏమిటి? నేను త్వరలోనే వెళ్ళి కలిసి ఆమెకి ఇక్కడ జరుగుతున్నటువంటి జిల్లా వ్యాప్తంగా అయితేమి, దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి కరెక్ట్గా ఉండేటట్టు ఒక మహిళా భద్రత కోసం ఏర్పాటు చేయాలని చెప్పి ఆవిడని కోరడం కూడా త్వరలోనే వెళ్ళి కోరుతానండి. కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్కి చాలామంది అర్జీలు వస్తుంటాయి కలెక్టర్ గారు కార్యాలయానికి. రెవెన్యూ సమస్యలు కావచ్చు, ఎక్కువ ఇటీవల కాలంలో రెవెన్యూ సమస్యలు, మా భూమిని ఆక్రమించారు, మమ్మల్ని రెవెన్యూ వాళ్ళు మా తప్పుడు తడగ్గా గందరగోళంగా ఉందంటూ కలెక్టర్కి వేలాదిగా ఫిర్యాదులు అందుతున్నాయి.
దీని మీద ఎటువంటి యాక్షన్లు లేవు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా చాలా ప్రజలు ఏదైతే ఈ భూమి సమస్యల మీద చాలా ఇబ్బంది పడుతున్నారు, దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంది అంటారు? భూ సమస్యలు అధికమే అయ్యాయి. దాంట్లో నేను కూడా ఒక బాధితురాలని అనుకోండి. కానీ ఈ ఎవరికి వారు ఎక్కడికక్కడ ఒక వ్యవస్థనంతా నిర్వీర్యం మనమే చేసేస్తాం. మనం లంచాలు ఇవ్వడం అలవాటు చేసి దాన్ని ఒక రకంగా నిర్వీర్యం చేయడానికి మనం కూడా ఒక కారణం. ఎందుకంటే ఈరోజు నాకు అయిపోతే చాలు, నా పని అయిపోతే చాలు, నాకు మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం అనే లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యవస్థని కొద్ది కొద్దిగా పాడు చేసుకుంటూ వెళ్ళాం. కాబట్టి దాని మూల్యం ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఇకనైనా ప్రజల్లో మార్పు వస్తుంది, మార్పు వచ్చి మంచిగా ఉంటుందని నేను ఆశిస్తున్నా. మీరు ఒక డాక్టర్ ఫ్యామిలీ, అంటే మీ హస్బెండ్ గారు డాక్టర్ గారు, మీరు కూడా ఒక మహిళగా బీజేపీలో ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నారు. మీకే భూ సమస్య వస్తే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఇంక మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటి? అంటే సమస్యలు అనేవి ఎవరికైనా ఒకటే అండి. ఇప్పుడు డాక్టర్ ఇంట్లో జ్వరం రాదా చెప్పండి? జబ్బు అనేది సహజం కదా, వస్తుంది. ఎందుకంటే డాక్టర్ అయినా మనిషే, ఇంకొకళ్ళైనా మనిషే కదా. సో అట్లాగే భూమి ఉన్నప్పుడు సమస్యలు వస్తుంటాయి. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దాన్ని ప్రత్యేకమైనటువంటి ఒక వింగుని ఏర్పాటు చేసి ఈ భూ సమస్యలన్నీ కూడా త్వరలోనే చంద్రబాబు గారు మన ఈ మధ్య ఎప్పుడో నేను స్టేట్మెంట్ కూడా చూశాను, ఆయన త్వరలోనే ఇవన్నీ పరిష్కారం చేయండి. మేడం, ఒక రకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది, లేకపోతే వైసీపీ కావచ్చు, ఏ నాయకులు ఎక్కువ మంది ఇప్పుడు అధికార పార్టీ ఉంది కదా, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ భూముల మీద లాగేసుకోవడం, మరి ఎందుకు వీళ్ళు అంత చర్యలు తీసుకోకపోవడం? అంత దారుణమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇప్పుడు ఆ రెవెన్యూ శాఖ మినిస్టర్ ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఎవరు దీనికి ఇక ఏపీకి అంత దారుణమైన పరిస్థితి ఉంది రెవెన్యూ వ్యవస్థలు కొంచెం అవకతవకలుగానే ఉన్నప్పటికీ మనం సరి చేసుకోవడానికి ఇది త్వరలోనే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా అన్నీ వెళ్ళవు కదండి. సో కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లే అవసరం కూడా మీలాంటి మీడియా ద్వారా వారికి తెలియజేయాలి. ఎందుకంటే రాష్ట్రాన్నంతా కూడా పరిపాలిస్తూ అనేక సమస్యలు, అనేక బాధలతో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని కొంచెం కొంచెం పుంజుకునేటట్టు చేస్తున్నారు. కాబట్టి వారి దృష్టికి కూడా మనం తప్పకుండా తీసుకెళ్ళి భూ సమస్యల్ని పూర్తిగా నివారించేందుకు, మొన్ననే నేను పేపర్లో కూడా చదవడం జరిగింది, భూ సమస్యలు సాధ్యమైనంత త్వరలో దాన్ని క్లోజ్ చేయమని చెప్పడం జరిగిందండి. సో తొందరలోనే ఆ భూ సమస్యలన్నీ తీరుతాయనే అనుకుందాం. మేడం, ఇప్పుడు ఏదైతే వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, ఆయన ఢిల్లీ స్థాయిలో ఎదిగారు, ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటాచలం స్థానంలో ఉన్నారు. కానీ ఆయన కూడా దృష్టి పెట్టకపోవడం అనేది కొంత విమర్శలు వస్తున్నాయి. ఏంటి ఇప్పుడు ఆయన ఏదైనా వెళ్ళి మోడీ గారికి చెప్పడం కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు వెంటనే తీర్చుకోకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడం కానీ, ఎందుకు అట్లా దృష్టి పెట్టకపోవడానికి కారణాలు ఏంటి? కారణాలు అధిష్టానం నిర్ణయాలు కొన్ని ఉంటాయండి. కాబట్టి అధిష్టానం ఏం చెప్తే అది చేయడం అనేది బీజేపీలో మాకు ఒక సిద్ధాంతం ఉన్నది. కాబట్టి వారు చేయడం లేదు, ఇంకోళ్ళు చేయడం లేదనేది కాదండి. ఇక్కడ అధిష్టానం ఏం నిర్ణయిస్తే అది చేయడం అనేది బీజేపీ పార్టీలో ధర్మం. మహిళలకి పార్టీలో రావాల్సిన ఆవశ్యకత ఎక్కువ, బీజేపీలో రావాల్సిన బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది పార్టీలో. మహిళలకు మీరేం చెప్తారు? పార్టీలో వచ్చే మహిళలు కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, చాలామంది కొంతమంది మహిళల్ని కొంత అవహేళనగా చూసేవాళ్ళు ఉంటారు, లేకపోతే కొంత అవమానపరిచే విధంగా నాయకులు వాళ్ళ ప్రవర్తనలు ఉంటాయి. ఇట్లాంటి వ్యవస్థ నుంచి మహిళలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతి మహిళ కూడా ధైర్యంగా ముందుకు రావచ్చండి. అందులో బీజేపీలో అట్లాంటి అవకాశాలు, అంటే ఒక మహిళని హేళనగా చూడడము, లేకపోతే ఇంకో విధంగా బాధించడం అనేది ఇక్కడ ఉండదండి. ఈ 10 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను, ఏ మహిళ కూడా ఇబ్బంది పడిన అంశాలే లేవు. ఎందుకంటే ఇక్కడ సోదర భావమే ఉంటుంది తప్పితే మరే విధమైనటువంటి భావనలు ఉండవు. వాళ్ళు కూడా చక్కగా అక్కయ్య లేకపోతే అలా చక్కగా అక్కయ్య అంటూ మర్యాద ఇస్తారు. వాళ్ళకంటే చిన్నవాళ్ళు అనుకోండి, ఒక సోదరిగానే భావించి
వాళ్ళు చక్కగా అన్ని విధాల సహకారం అందిస్తారు. కాబట్టి ఏ మహిళ అయినా ఈరోజు ప్రధానంగా మన పార్టీలోకి వచ్చి ఆ మహిళా సాధికారత కోసం ప్రతి మహిళ పోరాడి గెలవాలండి. ఇది మేడం చెప్తుంది ఏంటంటే బీజేపీ పార్టీలో వ్యక్తిగత గొడవలు ఏం లేవు. కాకపోతే లా అండ్ ఆర్డర్ విషయాల్లో మటుకు పూర్తి స్థాయిలో విఫలమైంది పోలీస్ వ్యవస్థ. దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ముఖ్యమంత్రి మీద ఉంది. చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది నెల్లూరులో. దీని ఏదైతే హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు నేను కూడా కృషి చేస్తానని చెప్పి సార్యాకి ప్రత్యేకంగా తెలపడం జరిగింది. నమస్తే మేడం. నమస్తే అండి రమణారెడ్డి గారు.